ఓ ఏఐ స్టార్టప్ ఉద్యోగులకు 8,700 కోట్ల రూపాయల వేతనాన్ని మెటా ఆఫర్ చేసినా వారు మాత్రం ఉద్యోగం చేస్తున్న కంపెనీని విడిచి వెళ్లలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ను మీరా మురాటి ఏర్పాటు చేశారు. మెటా, మిస్ట్రాల్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీల్లో పనిచేసిన 30 మంది పేరు పొందిన ఏఐ నిపుణులను ఆమె నియమించుకుంది. ఈ సంస్థలోని ఉద్యోగుల నైపుణ్యం మెటా దృష్టిని ఆకర్షించింది. దాంతో అక్కడ పనిచేసే ఏఐ నిపుణులను తన వైపు లాగేసుకునేందుకు మెటా ప్రయత్నించిందని, 10 మందికి పైగా ఉద్యోగులకు భారీ ఆఫర్లు ఇచ్చిందని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ ఏఐ నిపుణులకు $200 మిలియన్ల నుంచి $500 మిలియన్ల వరకు మెటా ఆఫర్ చేసింది. ఓ ఉద్యోగికైతే ఏకంగా $1 బిలియన్, అంటే భారత కరెన్సీలో 8,755 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కొంతమందితో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా నేరుగా సంప్రదింపులు జరిపారని సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే వారు ప్రస్తుతం పనిచేస్తున్న థింకింగ్ మెషిన్స్ ల్యాబ్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఉత్పత్తి కూడా మార్కెట్లోకి విడుదలవలేదు. కానీ ఆ సిబ్బంది మాత్రం సంస్థ యజమాని మురాటిపై విశ్వాసం ప్రదర్శించారని ఆ కథనం వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ మార్కెట్ విలువ $12 బిలియన్ ఉన్నట్లు తెలిపింది.